మొట్టమొదటిసారి అనుకుంటా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధినేతని మళ్ళీ అధికారంలోకి రానియకుండా చేయడం కోసం ఒక మాజీ ఐపీఎస్ అధికారి ముందడుగేశాడు. అంటే అది ముందడుగు అనుకోవచ్చు, ఆయనకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, ఏదేమైనప్పటికీ కూడా ఇది పబ్లిక్ అటెన్షన్ మొత్తం ఆకర్షించింది అనమాట. ఈయనేంటి ఏబి వెంకటేశ్వర గారు అనేక పోస్టింగ్స్, పెద్ద పెద్ద పోస్టింగ్ చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించారు. అసలు అంత పరిస్థితి ఉందా ఆయనకి? అధికారంలో ఉంటే కుర్చీ ఉండేది, పవర్ ఉండేది, చేతి కింద అధికారులు ఉంటారు కాబట్టి అప్పుడు ఏదన్నా మాట్లాడినా దానికి ఒక అర్థం ఉండేది, అది బహిరంగంగా మాట్లాడరు కాబట్టి చేయాల్సింది చేస్తారు. సో ఏమీ లేదు, ఇప్పుడు ఆయనకి ఏ పదవి లేదు, ఏమీ లేదు, ఆయన సింగిల్ పర్సను. సో మాజీ ఐపీఎస్లు అంటే వాళ్ళ ఒకసారి పదవిలో ఉన్నంత వరకే, పదవులు లేకపోతే అంత స్థాయి, అంత పలుకుబడి ఉండదని అందరూ తెలుసు. ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రిని, 40% ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తిని? సాంబశివరావు గారు. బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దలు రవిచంద్రారెడ్డి గారికి, గొడ్డుపట్టు వెంకటకృష్ణ గారికి, అలాగే ఇవాళ ఎందుకో కొద్దిగా ఎక్కువగా ఆవేశపడుతున్నట్టున్నారు రాజశేఖర్ గారు వారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కూడా కాబట్టి వారికి ఘనంగా మనందరి తరఫున నివాళులు అర్పిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ స్ఫూర్తితో మాట్లాడుతున్నాం. వెంకటకృష్ణ గారు ఒక మంచి సెగ్వే కూడా ఇచ్చారు మనకి. నేను ఏబి వెంకటేశ్వర గారు నాకు పర్సనల్గా తెలుసు. హీఈస్ డెఫినెట్లీ వెరీ పర్సనల్లీ, ఇండివిజువల్లీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, సీనియర్ ఆఫీసర్, చాలా అనుభవం ఉన్న మనిషి. తప్పులు జరిగినాయి, ఒప్పులు జరిగినాయి నాకు తెలియదు, దాంట్లోకి నేను వెళ్ళలేదు. అలాంటి ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మనకంటే ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాకున్న అనుభవంతో పోల్చుకుంటే ఆయన ఇవాళ నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను అన్నప్పుడు ఆయనకి డెఫినెట్గా ఈ సొసైటీ మీద అనుభవం ఎక్కువ ఉంది. చాలా విషయాలు చూస్తుంటాడు, చాలా చేసి ఉంటాడు కాబట్టి, ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు కాబట్టి బహుశా వయసులో కూడా మా అందరికంటే ఎంతో కొంత పెద్ద అయి ఉంటాడు. కాబట్టి కొంత అనుభవంతో ఈ సామాజిక నేపథ్యం అనుకోండి, రాజకీయ నేపథ్యాలు, ఆర్థిక నేపథ్యాలు, వీటన్నిటిని చూసిన ఒక సీనియర్ ఆఫీసర్గా నేను రాజకీయాల్లోకి వస్తాను, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది అని అన్నప్పుడు దాంట్లో అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం వీ షుడ్ టేక్ దట్ యాజ్ అదంతే, ఆ స్టేట్మెంట్ వరకే తీసుకుందాం మనం. దీని వెనక ఎవరు ఉన్నారు, ముందు ఎవరు ఉన్నారు, ఈయన సక్సెస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా, అవన్నీ ఫ్యూచర్ విల్ టెల్. అయితే ఆయన 2-3 డిస్క్లైమర్స్ కూడా పెట్టాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు, కక్షలు లేవు. నాకు ఆయనకి జరిగిన రబ్బింగ్ అది ఏదైతే ఉందో అది నాకు యాజ్ అన్ ఆఫీసర్, ఆయన ఒక సీఎంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, నేను ఆఫీసర్గా కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు. ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. లాభ నష్టాలు ఎలా ఉన్నా కానీ ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు నా ప్రయాణాన్ని దాని మీద బేస్ చేసుకోవట్లేదు అని అదొక మాట క్లియర్గా చెప్పారు. తర్వాత నా ఎజెండా ఏంటి, నా గోల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాకూడదు. ఎందుకంటే ఆయన కాలంలో కరెక్ట్గా జరగలేదు, లేదా నిర్ణయాలు బాగుండలేదు, అన్ని రంగాల్లో కూడా మనకు నష్టం జరిగింది. కాబట్టి అలాంటి వాళ్ళు సీఎంగా ఉండకూడదు అనేది సింగిల్ పాయింట్ ఎజెండాగా జగన్ నెవర్ అగైన్ అనే పాయింట్లో ఆయన మాట్లాడారు. ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఆయనకి ఆ స్తోమత ఉందా, ఆ శక్తి ఉందా? ఆయన ఓన్లీ an ఆఫీసర్ కదా, ఏ పొలిటికల్ పార్టీ అండ లేకుండా తను ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేయకుండా ఒక మాజీ సీఎం గారిని 40% ఓట్ బ్యాంక్ ఉన్న ఫేస్ చేయగలదని అడుగుతున్నారు. అది ఎంతవరకు సబబు, అది కొద్దిగా అతిగా లేదా అనేది మీ క్వశ్చన్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, ప్రవీణ్ కుమార్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, కేజ్రీవాల్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళు పార్టీని పెట్టుకుని వచ్చినా, ఇంకో పార్టీలకు అసోసియేట్ అయ్యి వచ్చినా వాళ్ళు ఏ గోల్తో వచ్చింటారు? అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలని, అంతకంటే మెరుగైన ప్రభుత్వాన్ని తీసుకురావాలి. అంటే ఏంటి అంటే ప్రవీణ్ కుమార్ గారు అప్పుడున్న ప్రభుత్వాన్ని మార్చడం అంటే సీఎం గారిని మార్చడమనే కదా, సీఎం గారు ఉండకూడదనే కదా. అలాగే ఇవాళ ఏమంటున్నాడు ఈయన, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మార్చాలంటలేదు, గతంలో జరిగిన ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు మనకొద్దు కాబట్టి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా నేను నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను అంటున్నారు. అది పొలిటికల్ స్టేట్మెంటే, తప్పేం కాదు అది. ఇప్పుడు ఆయన ఒక ఎజెండాతో వస్తున్నాడు. మేబీ హిజ్ విజన్ ఈజ్ ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయటమా కాదనేది పక్కన పెట్టేస్తే
జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నష్టం జరుగుతుందని అతను నమ్ముతున్నాడు, దాని మీద పనిచేయాలని అనుకుంటున్నాడు అనుకునేవాడిని. తప్పేం కాదు. అది ఏమవుతుంది ఫైనల్ గా, ఏ దారి తీస్తుంది, దీనికి ఎవరు సపోర్ట్ గా నిలబడతారు, ఎవరు వ్యతిరేకిస్తారు, ఎంతమంది ఆయనకి అనుచరులుగా మారుతారు, ఎంతమంది ఆయనకి బ్రేక్ చేస్తారు, అవన్నీ కూడా ఫ్యూచర్ విల్ టెల్. తప్పేం లేదు. నాకు అందుకని నేనేమనుకుంటున్నానంటే, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మోటివేషన్ ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, వ్యక్తిగతమైన ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, హర్ట్ అయ్యి ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, అవి వాడిని మోటివేట్ చేసి ఉండొచ్చు. మేబీ అది ఒకవేళ మోటివేట్ చేసినా దాన్ని కంటిన్యూ చేయాలి అనే భావన ఆయనలో ఉండకపోవచ్చు. నేను కనీసం కొంతమందికైనా లీగల్ గానో ఇంకో రకంగానో నా ఫోర్స్ కూడా యాడ్ చేస్తే, నా బలాన్ని కూడా వాళ్ళకి అందిస్తే వాళ్ళకి మంచి జరుగుద్దేమో, వాళ్ళకి న్యాయం జరుగుద్దేమో అనే జెన్యూన్ ఎఫర్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నిన్న వెళ్ళాడు కదా సార్ ఆయన, కోడికత్తి సీను ఇంటికి వెళ్ళాడు కదా సార్. సో ఇప్పుడు ఆయనకి ఏదన్నా లీగల్గా మద్దతు ఇవ్వబోతున్నాడా, ఆర్థికంగా ఏమైనా సహాయం చేయబోతున్నారా ఏబి వెంకటేశ్వరరావు గారు? మనకు తెలియదు కానీ ఆయన అభిప్రాయం ఏం తెలుస్తుంది మనకి. ఇలా ఎవరైతే ఇబ్బంది పడ్డారని తను నమ్ముతున్నాడో, ఆ ఇబ్బంది పడిన వాళ్ళకి ఆర్థికంగానో లేదంటే లీగల్ గానో ఇంకో రకంగానో నేను సపోర్ట్ గా నిలబడతాను, వాళ్ళకి నేను మోరల్ సపోర్ట్ ఇస్తాను, ఇంకొక రకమైన ఆర్థిక సపోర్ట్ ను కూడా నేను సమీకరిస్తాను, వాళ్ళకి హెల్ప్ జరిగేలాగా చూస్తాను అని అన్నాడు. తప్పలేదు. ఒక మాట ఇక్కడ ఒక అంశం ఆయన అంతవరకే అన్నాడు. నాకు ఒక క్లారిఫికేషన్ కావాలి. మీరు ఎలాంటి పక్షపాతం లేకుండా చెబుతారని ఆశిస్తూ నేను మిమ్మల్ని ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద వైజాగ్లో దాడి జరిగిన తర్వాత తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పూసుకున్నారు. కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే చేయించుకున్నాడు, కోడికత్తి సీన్ తోటి ఆయనే పొడిపించుకున్నాడు, దీని వెనక చిన్న సీన్ ఉన్నాడు, బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు, రకరకాల మాటలు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా మాట్లాడింది, అనేక సార్లు మాట్లాడారు. అయితే మరి ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారే కోడికత్తి సీన్ వెనకవేమలు ఉంటే, మరి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అతని ఇంటికి ఎందుకు వెళ్ళాడండి? వాళ్ళు ఎందుకు స్వాగతించారండి? మాకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీరు రావద్దని చెప్పేసి వెనక పంపించాలి కదండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తనంతటా తాను పొడిపించుకోలేదు కత్తితో అని మనం నమ్మొచ్చా సార్? మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, గతంలో ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి మేము అడుగుతున్నాం, మీరు పక్షపాతం లాగా చెప్తారని. నేనేమంటానంటే, ప్రతి విషయంలో కూడా మనకి ఈ కాన్స్పిరసీ థియరీస్ ఎప్పుడు వస్తుంటాయి, ఆవేశంలో నుంచి వస్తుంటాయి, అనుమానంతో వస్తుంటాయి. ఇప్పుడు నేనే అనుకుందాము, నా మీద ఎవరినో ఒక కత్తి తీసుకుని మీరు పొడవండి, నాకు సింపతి వస్తుంది, నేను గెలుస్తాను అనేది ప్రాబబ్లీ వెరీ ఎక్స్ట్రీమ్. ఇందిరాగాంధీ గారి టైంలో కూడా ఇలాంటి కాన్స్పిరసీ థియరీలు అనేకం ఉన్నాయి. అది నిజమా, అవునా, నిజంగానే మరి ఇందిరాగాంధీ గారు తనకు తెలిసిన విషయాన్ని ఇంప్లిమెంట్ చేయించుకుందా, అందుకే ఒరిస్సాలో అలా మాట్లాడిందా భువనేశ్వర్లో, అది ఇప్పటికీ మనకి ఆ మిస్టరీ తేలదు. నేను ఎందుకని ఏమంటున్నానంటే, ఆయన ఎలా మాట్లాడాడో అలాగే తీసుకుందాం ఇవాళ వరకు మనం. ఆయన ఏమన్నాడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమీ లేవు, నాకు జరిగిన ఇబ్బంది ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, నేను నాలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి హెల్ప్ చేయాలని మాత్రమే ముందుకు వస్తున్నాను, దాన్ని ఒక రాజకీయ నాయకుడుగానే నేను ప్రవర్తిస్తాను, ఏ రాజకీయ పార్టీతో అసోసియేట్ కాలేదు ఇంతవరకు, మీరు పార్టీ పెడతారని అడిగినప్పుడు అది ఫ్యూచర్ విల్ టెల్ అన్నాడు. దాన్ని కూడా మనం అబ్జెక్ట్ చేయాల్సిన అంశం కాదు. సో ఐ థింక్ ఇన్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, ఇన్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, మనం వీ షుడ్ వెల్కమ్ ఎవ్రీబడి అండ్ ఎనీబడి. నేను రాజకీయాల్లోకి వస్తాను, సమాజ సేవ చేస్తాను, నా వంతుగా నేను ఏదో ఒక స్లైస్ లో, ఏదో ఒక భాగంలో, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది నేను చేస్తాను అన్నాను అనుకోండి, వీ షుడ్ వెల్కమ్ దెమ్. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత పరిణామాల్లో ఒడిదుడుకులు ఉంటాయా, మంచి ఉంటుందా, చెడు ఉంటుందా, వీ విల్ ఆల్వేస్ హ్యావ్ టైమ్ టు ఎయిదర్ ఆయన సపోర్ట్ చేయడానికి మనకు టైం ఉంటుంది, ఆయన క్రిటిసైజ్ చేయడానికి ఇప్పటికిప్పటికి అంతగా మనం ఆయన్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదని ఆయన స్టేట్మెంట్స్ ని బట్టి నాకు అర్థమవుతుంది. అయితే రాజశేఖర్ గారు అలా ఎందుకు ఆయనకు అలా బాధ, కోపం ఎందుకు ఉందంటే, ఉండటానికి అవకాశం ఉంది. ఆయన గతాన్ని గుర్తొచ్చింది కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నాడు. వెంకటేశ్వరరావు గారు ఏమో నాకు గతం మర్చిపోయాను, నాకు గతం లేదు, నేను ఫ్రెష్ గా నేను ఐఎమ్ స్టార్టింగ్ అనే క్లీన్ స్లేట్ అని ఆయన చెప్తున్నాడు. ఏదేమైనా ఐ థింక్ మనం కొద్దిగా స్పేస్ ఇచ్చి ఆయన ఎందుకు వస్తున్నాడు, ఏ మోటివ్ తో వస్తున్నాడు, ఆయన ఇంటెన్షన్ ఏంటి అని అర్థం చేసుకోవడం కూడా
అవసరం అని నేను అనుకుంటున్నాను. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, ఇందా